ఎలా ఉండాలి? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అనే వాక్యం మనం విన్నాం కదా, అద్భుతం. ఓసారి ఓ సిఐ గారి కొడుకు మ్యారేజ్కి వెళ్ళాం. సిఐ గారి కొడుకు పెండ్లంటే ఏ రేంజ్లో ఉంటుందో కదా. మంచి సీరియల్ లైట్లు, డిస్కో లైట్లు, ఫోకస్ లైట్లు, అసలు మామూలుగా ఒక రేంజ్లో ఉండదు. సిఐ గారి కొడుకు పెళ్ళంటే ఆ రేంజ్లో ఉంటుంది. విచిత్రం ఏంటో తెలుసా? సీరియల్ లైట్లు లేవు, డిస్కో లైట్లు లేవు, చాలా సింపుల్ గా జరిగింది పెళ్లి. ఈలోపు ఒక ఆయన అన్నాడు, పెళ్లి లైట్లు బయట లేకపోయి ఉండొచ్చురా, భోజనం మాత్రం అదిరిపోతారా అన్నాడు. భోజనానికి వెళ్ళాం, భోజనం కూడా అదిరిపోలా. నేను అప్పుడే అనుకున్నా, ఈయన మహా పిసినారుడని. ఆ సిఐ గారు ఏ చర్చికి వెళ్తాడు, ఆ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారి తలకాయ మీద పెట్టామని కొట్టి, ఇంకొకసారి మా సిఐ గారు పిసినారోడు అన్నావా నీ పేక బిచ్చికి చంపేస్తా అన్నాడు. మరి పిచ్చి మొహమా, మా సిఐ గారు పిసినారోడో కాదో మీకు చెప్తాను వినండి. వాస్తవంగా కొడుకు పెండ్లి చాలా గ్రాండ్ గా చేసుకోవాలన్న